దేవుని వాక్యాన్ని గైకొనకపోతే, ఇది కూడా మనం తెలుసుకోవాలండి. దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం గైకొనకపోతే, మనం అంగీకరించకపోతే, మనం యాక్సెప్ట్ చేయకపోతే, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో ఇక్కడి కూడా ABCD మనం చూద్దామండి. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనకి ఎన్నోసార్లు దైవజనుల ద్వారా బైబిల్ చదువుతున్నప్పుడు, ఎన్నోసార్లు చర్చిలో మనం దేవుని వాక్యాన్ని వింటా ఉంటాం. ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తున్నప్పుడు మనం ఆ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకేమవుతుందో తెలుసా? వాగ్దానం ఉంటుంది, కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు నేను పొందుకోలేం. ఆశీర్వాదాన్ని కోల్పోతాము. 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. అక్కడ చివర చూసినట్లయితే, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఇక్కడ సమూయేలు చెప్తారండి, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది. బికాస్ యూ హ్యావ్ రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ హ్యాస్ రిజెక్టెడ్ యూ. మళ్ళొకసారి చెప్తానండి, బికాస్ యూ హ్యావ్ రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ హ్యాస్ రిజెక్టెడ్ యూ. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సమూయేలు సౌలుకొచ్చి చెప్తున్నారు. దేవుడి మాటను సమూయేలు సౌలుకొచ్చి, ఆ యొక్క మొట్టమొదటి ఇశ్రాయేలు రాజైన సౌలుకొచ్చి చెప్తున్నారు. నువ్వు దేవుణ్ణి తృణీకరించావు కదా, దేవుడి మాటను తృణీకరించావు కదా, దేవుడి వాక్యాన్ని నువ్వు తృణీకరించావు కదా, నీకు గొప్పగా వాగ్దానం ఉంది, నీ యొక్క తరతరాలు స్థిరపరచబడతారు ఇశ్రాయేలు రాజుగా అని. కానీ నువ్వు దేవుడి మాటను, వాక్యాన్ని తృణీకరించినందున దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడు. నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు తృణీకరిస్తున్నారు. చూసారా? వాగ్దానం అయితే ఉంది, కానీ దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. 2లో B చూసినట్లయితే, దేవుడి మాటను వినకపోతే సమస్తాన్ని కోల్పోతాము. ఆశీర్వాదాన్ని కోల్పోతాం, కానీ దేవుడి మాటను వినకపోతే మనకి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోతామండి. ఆశీర్వాదం ఎటు రాదు, ఆ యొక్క వాగ్దానం, కానీ కొంత సంపాదించుకున్నదంతా కూడా ఆ సమస్తాన్ని దేవుడి మాట వినకపోతే మనం కోల్పోతాము అని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆమోసు 2వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. చూసారా? నేను 2 సార్లు 3 సార్లు 4 సార్లు హెచ్చరించిన వారు వినకపోవడం వల్ల నేను యెరూషలేము నగరం మీద అగ్ని వేసేదను, అదంతా వాడిని కాల్చివేస్తుంది. చూసారా? వారికి కలిగిన సమస్తాన్ని ఆ దేవుడి మాట వినకపోవడం వల్ల ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవుడి యొక్క అగ్ని వస్తుంది అని దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నారు. మనము కూడా దేవుడి మాటను వినకపోతే, మనం ఏదైతే నీ యొక్క జ్ఞానంతో నువ్వు సంపాదించుకుంటున్నానని అనుకుంటున్న ప్రతిదీ కూడా కోల్పోతాము అని దేవుడు ఈరోజు మనకి సెలవిస్తున్నారు. 2లో C చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే దేవుని కోపం మన మీద ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనము తృణీకరిస్తే దేవుని కోపం మన మీద ఉంటుంది. ఒక వచనాన్ని చూద్దామండి. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. వారు దేవుని వాక్యాన్ని తృణీకరించినందున దేవుని కోపము వారి మీద వచ్చిందంట. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడు, నా మాట విను, నా వాక్యాన్ని అనుసారంగా జీవించు, నా మాట వినని. ఆ మాటను నువ్వు నేను నిర్లక్ష్యం చేశామా, దేవుని కోపం మన మీద వస్తుందంట. మనం అనుకోవచ్చు, ఇంత గొప్ప దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుందిలే అనుకోవచ్చు. చూసారా? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే
ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఎందుకు అంటే ఆ వాక్యము లేకపోతే మనం బ్రతకలేము. కానీ అటువంటి ధన్యకరమైన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకునే గొప్ప కృపను, అటువంటి జ్ఞానాన్ని, తెలివిని మనం కోల్పోతాం. అంతేకాకుండా మనకు కలిగిన సమస్తాన్ని మనం కోల్పోతాం. 2లో సి చూస్తే దేవుని కోపం మన మీద ఉంటుంది. చూసారా, దేవుని వాక్యాన్ని మనం గైకొనకపోతే, ఆ వాక్యాన్ని చదువుతున్న దాన్ని మనం గైకొనకపోతే, ఆ వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఇది జరుగుతుందండి. ఆశీర్వాదాన్ని కోల్పోతాం, సమస్తాన్ని కోల్పోతాం, దేవుని కోపం మన మీద ఉంటుంది.